తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఎంగిల. రామశాస్త్రి తండ్రి పేరిశాస్త్రిలా స్వామ్యాజి కాకపోయినా కర్మిష్టి. 15 ఏళ్ల వయసుకే వేదం 82 పన్నాలో ఆపోసన పట్టాడు. ఆ పైన తర్కం అభ్యసిస్తూ అంతో ఇంతో వేదార్థం కూడా గ్రహించాడు. వటువుగా త్రికాలములందు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ గాయత్రీ మంత్రోపాసన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కాలం గడుపుతున్నాడు. సభల్లో ఎందరు పెద్దలున్నా పిన్నవాడైన రామశాస్త్రికి పెద్దపీట వేసేవారు. పేరిశాస్త్రి కొడుక్కి వయసొచ్చింది కదా, వివాహం చేద్దామని సంకల్పించాడు. కాని రామశాస్త్రి మనసు వివాహం వద్దంది. సంసారం తుచ్చమైందని మనసు పదే పదే చెప్తున్నా తండ్రి ఆన కాదండం ధర్మసమ్మతం కాదని పెళ్లి కొప్పుకున్నాడు. అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న రామశాస్త్రికి ధోవతి కట్టుకోవడం చేతకాకపోతే పెళ్లిపీటల మీద పురోహితులే కుచ్చిళ్లు పోసి రామశాస్త్రికి ధోవతి కట్టాల్సి వచ్చింది. తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం పిల్లమెళ్ళ తాళి కట్టాడే గాని పెళ్లైన తర్వాత మళ్లీ తన జపమేమో తన అనుష్ఠానమేమో. పేరిశాస్త్రి దంపతులు కొడుకు పెళ్లి చూడ్డానికి నోచుకున్నారు గాని కోడల్ని గడపలో తెచ్చుకునే సంబరం చూడకుండానే వెళ్లిపోయారు. అత్తామామలేని ఎంట శ్రీదేవమ్మ కోడలుగా అడుగుపెట్టింది. రామశాస్త్రికి దీటైన ఇల్లాలు శ్రీదేవమ్మ. రామశాస్త్రి జపాలకి తపాలకి రోజుకి 6 గంటలు పడితే శ్రీదేవమ్మ పూజలకి పునస్కారాలకి రోజుకి 10 గంటలు పట్టేది. శ్రీదేవమ్మ అత్తింటికొస్తూ కామాక్షి విగ్రహాన్ని తనతోనే తెచ్చుకుంది. అమ్మ సేవే అనునిత్యం. ఇక రామశాస్త్రి అనుక్షణ ఈశ్వరార్చకుడు. రామశాస్త్రి భార్యతో నాకిది కావాలి అని అడగడు. ఆమె ఏం చేసి పెడితే అది తింటాడు. శ్రీదేవమ్మ కామాక్షి విగ్రహాన్ని అమ్మా నీ నివేదనకి ఏం చేయమంటావు అని అడిగి తోచింది చేస్తుంది. రామశాస్త్రి జపమైపోయినా శ్రీదేవమ్మ పూజ కాక భోజనానికి పిలవకపోతే రామశాస్త్రి తండ్రి నా జపం చాలేదా అనుకుని తిరిగి పంచాక్షరి మొదలెట్టేవాడు. ఊరందరికీ వాళ్ళు భార్యాభర్తలే కాని వాళ్ళెప్పుడూ అలా అనుకోలేదు. ఎవరి జపం వారిది. రామశాస్త్రికి ఈశ్వర ధ్యానం, శ్రీదేవమ్మకి కామాక్షి స్తవం. కాని ఈశ్వరుడు కామాక్షి ఆది దంపతులను వాళ్ళకెన్నడూ తట్టలేదు. ఒక రోజున రామశాస్త్రి పొలం వెళ్లవలసిన పని రావటం చేత కృష్ణ స్నానానికి మధ్యాహ్నం 11 గంటల వేళ వచ్చాడు. అప్పటికి కృష్ణరేవంత నిర్మానుష్యంగా ఉంది. రామశాస్త్రి రాగి చెంబు తోంకుని ఒడ్డున బోర్లించి అంగోస్త్రం నడుంకి చుట్టి ఒక మునక వేసి పక్కకి చూస్తే ఓ బండ మీద ఓ ఉప్పరపిల్ల స్నానం చేస్తూ కనిపించింది. ఆ నల్లపిల్ల మంచి వయసులో ఉంది. ఉతికిన గుడ్డలు పక్కన పడేసి నామమాత్రంగా ఓ చిన్న గుడ్డ మొలకి చుట్టుకుని హాయిగా స్వేచ్ఛగా వెచ్చటి ఎండలో కృష్ణలో మునక వేస్తోంది. చాలీచాలని గుడ్డ పొంగుతున్న వక్షాల్ని దాచలేకపోతుంది. పక్కన మనిషిన్నాడన్న ధ్యాసే లేకుండా ఒళ్లంతా రుద్దుకుంటూ చెంగున నీళ్లలోకి దూకి ఈదుకుంటూ మళ్లీ బండ మీదకొస్తుంది. రామశాస్త్రి ఆ నల్లపిల్లని ఆ రీతిలో చూడగానే లోపలేదో కలుక్కుమంది. మనసు బిగించుకుని మరో మునకేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చాడు. నోట మంత్రం నడుస్తోందే కాని మనసు ఆ నల్లపిల్ల వైపే పరుగు తీస్తోంది. పెళ్ళుమనే వయసు ఆ నల్లపిల్లది. కృష్ణలో సుళ్ళులా ఒంటి వంపులు, తరుముకొస్తున్న కెరటంలా నవ్వులు, బారులు బారులుగా ఈదుతోంది నల్లపిల్ల. నల్లటి కృష్ణలో నల్ల చేపలా దూసుకుపోతోంది. రామశాస్త్రికి గాయత్రి సాగటం లేదు. మళ్లీ మళ్లీ పక్కకు తిరిగి చూస్తున్నాడు. ఇంకెవరో చూస్తున్నారన్న ధ్యాసే లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా కృష్ణలో కలిసిపోతోంది ఆ పిల్ల. కృష్ణంత అందంగా ఉంది ఆ కన్నే అనిపించింది రామశాస్త్రికి. కకావికలైన మనస్సుతో ఒడ్డుకొచ్చాడు రామశాస్త్రి. శ్రీదేవమ్మ అన్నం వడ్డిస్తుంటే భార్యని తదేకంగా చూశాడు. పచ్చటి ముఖం మీద పెద్ద కుంకం బొట్టు. కామాక్షిదేవికి పూజ చేసిన గన్నేరు పువ్వు ఆమె కొప్పులో ఎత్తుగా విచ్చుకుని ఉంది. నల్లపిల్లే కాదు, శ్రీదేవి కూడా అందంగా ఉంటుందనిపించి కళ్ళు విచ్చుకు చూస్తున్నాడు రామశాస్త్రి. అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని రెండో ముద్ద పక్కనే కూర్చుని విసనకరతో విసురుతున్న భార్య నోటికి అందించాడు. శ్రీదేవమ్మ అబ్బురపడి ఎంగిలి కాదో అంది. ప్రసాదం అనుకోరాదు అన్నాడు రామశాస్త్రి. అయితే అనుగ్రహించండి అని నోరందించడానికి బదులు దోసెడు పట్టింది. రామశాస్త్రి ముద్ద దోసిట్లో ఉంచితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుందామె. రామశాస్త్రి సాయంత్రం దైవ దర్శనానికి వెళ్తున్నాడు గాని లోపల అనేక సందేహాలు. గుడి నిండా స్త్రీలు. వాళ్ల జడల్లోని పూలచెండ్ల వాసన మండపం నిండా పరుచుకుంది. ధ్వజస్తంభం దగ్గర 6 బయల్లో కూర్చున్న పూలవాసనే. గాలి పూలవాసన, వెన్నెల పూలవాసన. వస్తూ వస్తూ అప్పయ్య దీక్షితుల వారు అరుగు మీద కూర్చుంటే నుంచునే ప్రశ్నించాడు రామశాస్త్రి. తాత, సంసారం విషవృక్షం కాదా? అప్పయ్య దీక్షితులు గడ్డంచాటున నవ్వుకుని విషవృక్షమే, ఆ విషవృక్షానికి అమృత ఫలాలు కాస్తాయి అన్నాడు. మరికొంతసేపటికి రామశాస్త్రి తెలిసి చేదు తింటామా అని అడిగాడు. చేదు తెలిసిన నోటికే తీపిరుచి బాగా తెలుస్తుందిరా అన్నాడు. రామశాస్త్రి ఇంటికొచ్చాడు.
భోంచేసి తుంగచాప మీద పడుకుంటే భార్య కాసేపు కాళ్ళొత్తి దండం పెట్టి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని మామూలుగా వెళ్ళబోతుంటే అన్నాడు, పార్వతీదేవి భర్త సేవ చేసి వేరే వెళ్ళిపోయేదా? ఆ సంగతి కామాక్షిదేవిని అడగాలి అంది శ్రీదేవమ్మ. అడగనక్కర్లేదు, నాకు ఈశ్వరుడు చెప్పాడులే అంటూ భార్యని దగ్గరికి తీసుకున్నాడు. ఆనాటి నుంచి శ్రీదేవమ్మకి వేరే చాపతో పనిలేకపోయింది. మరి 2 సంవత్సరాల్లో ఆ ఇంట అమరేశ్వరుడు, బాలచాముండేశ్వరి పుట్టారు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.